బీహార్ ఎన్నికల ఫలితం కొందరికేమో విజయ దరహాసంలాగా కనబడుతూ ఉంటే చాలా మందికి ప్రజాస్వామ్య పరిహాసంలాగా అనిపిస్తా ఉంది. ఇంత డివైడ్ టాక్ ఎందుకు వచ్చింది? ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంతగా బీహార్ ఎన్నికల ఫలితం మీద రెండు రకాల వాదనలు ఎందుకు వినపడుతున్నాయి? అన్ని లోతుగా పరిశీలిస్తే ప్రధాన కారణాలు రెండు కనపడతాయి. ఓటింగ్ పర్సంటేజ్ అధికార విపక్షాలకి ఎంత డ్రాస్టిక్ డిఫరెన్స్ వచ్చే నెంబర్స్ ఇచ్చింది అనేది మొదటి కారణం అయితే, రెండోది వ్యూహాత్మకంగా బీజేపీ విసిరిన పాచిక ఎలా పనిచేసింది అనేది. ఈ రెండు చూస్తే గనక ఎలక్షన్ కమిషన్ మీద వినపడుతున్న ఆరోపణల్లో రేషనల్ ఎంతో మనకు అర్థమైపోతుంది. దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తూ ఉన్న టైంలో మరీ ముఖ్యంగా ఏపీలో బీహార్ ఫలితం మీద ఆతృత, ఆందోళన, అంతకు మించి అసలు ఆ మోడల్ ఏంటి అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉన్న టైంలో దిస్ ఈజ్ రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్సైట్ఫుల్ ఫ్యాక్ట్స్ ని స్టడీ చేసే ప్రయత్నం. బీహార్లో ఎన్నికల ఫలితానికి దారితీసిన ప్రధాన కారణాలు ఏంటి అంటే రెండు కనపడుతూ ఉన్నాయి. ఒకటి, ఓటింగ్ ప్యాటర్న్ అండ్ పర్సంటేజ్ డ్రాస్టిక్ రిజల్ట్ ఇవ్వటం. ఒక ఓటింగ్ పర్సంటేజ్ ఏమో అధికార పక్షానికి జేడీయూ బీజేపీ కాంబినేషన్ కి బ్రహ్మాండంగా కలిసి వస్తే, అంతకంటే ఎక్కువ ఓటింగ్ శాతం వచ్చినా గానీ ఆర్జేడీ సీట్లు రాబట్టుకోలేకపోయింది. నిజానికి 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 25 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆర్జేడీకి సేమ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లే వచ్చినాయి, 23% పైగా. కానీ 2020లో ఆర్జేడీ 76 సీట్లు సాధిస్తే 2025కి వచ్చేసరికి మాత్రం 24కే పరిమితం అయిపోయింది. కాంగ్రెస్ లెక్క కూడా ఇంతే, డ్రాస్టిక్ గా పడిపోయింది. సేమ్ ఓటింగ్ పర్సంటేజ్ ఉంది కానీ సీట్లు మాత్రం తగ్గిపోయినాయి. చాలా చిత్రంగా బీజేపీకి ఆర్జేడీతో పోలిస్తే 20 లక్షలకు పైగా ఓట్లు తక్కువ వచ్చినా కానీ సీట్లు మాత్రం చాలా బ్రహ్మాండంగా 89 వచ్చినాయి. అంతకంటే తక్కువ వచ్చిన జేడీయూకి కూడా 85 సీట్లు వచ్చినాయి. ఇలా రావడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే గనక చాలా మంది ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎన్నికల ముందు ఈసీ ఓట్లు తొలగించడం వల్ల అధికార పక్షం బీజేపీ కూటమి భారీగా లాభపడింది అనే అభిప్రాయం ఇప్పుడు జనంలో వస్తూ ఉంది. ఇన్సెంటివ్ రివిజన్ పేరుతో 64 లక్షలకు పైగా ఓట్లు తొలగించేసరికి ఆర్జేడీకి అడ్వాంటేజ్ రాకపోగా బీజేపీ జేడీయూలకి మార్జిన్ వచ్చేలాగా సెలెక్టివ్ గా కొన్ని నియోజకవర్గాల్లో ఓట్లు తొలగించారు అనే అభిప్రాయం ఇప్పుడు బలపడుతూ ఉంది. శివసేన లాంటి పార్టీలు, డిఎంకే లాంటి పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పక్షాలు ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఉన్నాయి. పైగా తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చిన స్ట్రైక్ రేట్స్ చూడండి, బీజేపీ జేడీయూకి ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయో. బీజేపీ 101 సీట్లలో పోటీ చేసి 89 గెలిచింది. జేడీయూ 101 సీట్లలో పోటీ చేసి 85 సీట్లు గెలిచింది. ఎల్జేపీ కూడా 28 సీట్లలో పోటీ చేసి 19 గెలిచేసింది. వేరాజ్ 1,08,00,000 ఓట్లు సాధించిన ఆర్జేడీ మాత్రం 25 సీట్లకే 25 సీట్లకే పరిమితమైంది. ఇలాంటి పరిస్థితి చూస్తే ఎస్ఐఆర్ అనే అస్త్రం విపక్షాలని కకావికలం చేసేసిందా, బీహార్లో ఓటింగ్ ప్యాటర్న్ ని డ్రాస్టిక్ గా మార్చేసిందా అనే అభిప్రాయం రాజకీయ పక్షాలకే కాదు సాధారణ ప్రజలకి, ఆలోచన పరులకు కూడా కలిగే పరిస్థితి వచ్చేసింది. పైగా తమిళనాడు, బెంగాల్తో సహా అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలన్నింటిలోనూ ఎస్ఐఆర్ చేస్తాం అని ఈసీ చెప్తున్న టైంలో ఈ ఆందోళన మరింత ముదురుతోంది, ఇంకాస్త పెరుగుతోంది. ఇది మొదటి రీజన్ అయితే, రెండోది ఎన్నికల ముందు మహిళల కోసం జేడీయూ బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా వాళ్ళ ఖాతాల్లో 10,000 వేయడం అనే పథకం బీహార్ ఎన్నికల్ని గట్టిగానే ప్రభావితం చేసింది. ప్రతి మహిళ ఖాతాలోనూ 10,000 వేసిన ఎఫెక్ట్ వల్లే మహిళల ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి బీహార్లో 72% వచ్చిందని, రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడూ లేనంత అత్యధికంగా మహిళలు వచ్చి ఓటేయడానికి ఆ పథకమే కారణమైంది అని విశ్లేషణలు చెప్తూ ఉన్నాయి. అన్నిటికీ మించి 20 ఏళ్ల పరిపాలనా కాలంలో నితీష్ కుమార్ చేసింది అంతంత మాత్రమే అయినా గానీ కేవలం 10,000 రూపాయలతో మహిళల ఓట్లన్నీ ఖాతాలో వేసుకోగలిగారు అని ఓటింగ్ ప్యాటర్న్ ని చూసిన వాళ్ళు మాట్లాడడం కనబడుతోంది. అసలు ఇలాంటి మహిళల్ని ఆకట్టుకునే పథకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా ప్లాన్ చేశారు అంటే ఇది కేవలం మొదటిసారి కాదు.
రీసెంట్ టైమ్స్లో ఇది వరుసగా రెండోసారి. ఇంతకు ముందు మధ్యప్రదేశ్లో లాడ్లీ బెహన్ యోజన పేరుతో అప్పటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళల ఖాతాల్లో ఎన్నికల ముందు డబ్బులు వేశారు. దాదాపు 1,25,00,000 మంది మహిళల ఖాతాల్లో ఆ డబ్బులు పడ్డాయి. ఆ దెబ్బతో మహిళలందరూ బీజేపీకి ఓట్లు గుద్దేసరికి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ యాంటీ ఇన్కంబెన్సీని అధిగమించింది. దాన్నే కొంచెం ఇంప్రూవైజ్ చేసి 3-4 కొత్త పేర్లు పెట్టి మరి దాదాపు 1,00,00,000 మంది మహిళలు కవర్ అయ్యేలాగా బీహార్లో నితీష్ కుమార్ ఇంప్లిమెంట్ చేయగలిగారు. అందుకని ఇప్పుడు ఫలితం బాగా వచ్చింది అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. దీనికి కొనసాగింపుగా ఇంకొక వాదన కూడా వస్తోంది. అంటే ప్రభుత్వాల పర్ఫార్మెన్స్తో సంబంధం లేకుండా ఎన్నికల ముందు మహిళలకి డబ్బులు పంచితే గెలిచేస్తారా? ఈ లెక్కన 2029లో మోడీ గనక ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చారంటే బీజేపీ దేశవ్యాప్తంగా 4వ సారి గెలిచిపోతుందా అని కూడా కొంతమంది ఆర్గ్యుమెంట్ చేయడం ఇప్పుడు కనబడుతోంది. ఏమో కేంద్ర ప్రభుత్వం గనక కని విని ఎరగని స్థాయిలో దేశవ్యాప్తంగా మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తాము అని చెప్పి ఎన్నికలకు 2-3 నెలల ముందు నుంచే డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టింది అనుకోండి, ఆ ఫలితం ఇంకెలా ఉండొచ్చు? విపక్షం అయితే ఆ పని చేయలేదు, ఆ ప్రభావాన్ని తట్టుకోలేదు కదా. ఇదే చాలా మంది ఆందోళన, క్యూరియాసిటీ, భయం. మరి అన్నిసార్లు ఇలాంటి డబ్బులు పనిచేస్తాయా ఇలా వేస్తే అంటే? పని చేయకపోవచ్చు. మనకు ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ ఉంది కదా. 2019లో చంద్రబాబు కూడా ఇలాంటి అటెంప్టే చేశారు. పసుపు కుంకుమ పేరుతో మహిళల ఖాతాల్లో 10,000 వేస్తాను అని హామీ ఇవ్వడమే కాదు, చాలా వరకు వేయడం కూడా చూసాం. కానీ ఏం జరిగింది? మహిళలందరూ ఓటింగ్ టైం అయిపోయినా కానీ ఓపిక్గా లైన్లో నిలబడి మరి అప్పట్లో వైసీపీకి ఓట్లేసి జగన్ని గెలిపించడం చూసాం. అంటే అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఎత్తుగడలు పనిచేయకపోవచ్చు. మధ్యప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలంటే ఆర్థికంగా వెనకబడినవి, దట్టు వలస కూలీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అవన్నీ. అలాంటి చోట్ల 10,000 అంటే మహిళలు ఆశపడి ఓట్లు వేయొచ్చేమో. కానీ కాస్త అభివృద్ధి చెంది ఆలోచన ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఆ ప్రభావం ఉండదు అని ఆంధ్రప్రదేశ్ అనుభవం చెప్తా ఉంది. అంతే కదా. ఈ లెక్కను చూస్తే బీహార్ ఎన్నికల ఫలితానికి ప్రధాన కారణాలు ఏంటయ్యా అని అంటే 2 కనపడతాయి. ఒకటి, ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించడం వల్ల ఓటింగ్ ప్యాటర్న్ ప్రభావితం అయింది. అందుకోసమే ఆర్జేడీ సావు దెబ్బతింటే బీజేపీ జేడీయూ కూటమి భారీగా లాభపడింది అని అర్థమవుతుంది. రెండోది, మహిళల ఖాతాల్లో 10,000 వేసే స్కీమ్ గట్టిగానే పనిచేసింది. అలాగని ప్రతి ప్రభుత్వం వేస్తే అలాంటి రిజల్టే వస్తుందంటే రాదు. చంద్రబాబు కలిసి రాలేదు కదా గతంలో. ఈ లెక్కన ఏపీ లాంటి రాష్ట్రాలు ఎస్ఐఆర్ లాంటి విషయాల్లోనూ ఓటింగ్ ప్యాటర్న్ విషయంలోనూ చాలా వ్యూహాత్మకంగా జాగరూకతతో ఆలోచించి ఆకళింపు చేసుకుని వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సిన టైం ఇది అని బీహార్ ఎన్నికల ఫలితం మన రాజకీయ పక్షాలకే కాదు ప్రజలకు కూడా కొన్ని ఇండికేషన్స్ ఇస్తోంది.